కాదు, లుంగి గురించి ఇంత అద్భుతాలు జరిగాక అసలు ఆ డైలాగ్ చెప్పిన వ్యక్తేడే. నువ్వు లుంగి ఎత్తుకో, హోయ్ నువ్వు షర్టు ముడే, హోయ్. ఓహో, ఈ రోజు ఏదో క్యారెక్టర్ లో వచ్చినట్టున్నారు వీళ్ళు. మీరేంటి కాయలతో వచ్చారు వెనకాల? మీ క్యారెక్టర్ ఏంటి ఇంతకి? చంటి సినిమాలో ఆయన చంటి కాదు బంటి, కనపడిన రా 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 పక్క నా కూర్చో అంటుంటాడు. సరే మన పని మనం చేసుకుందాం. మీరేం చేస్తున్నారు? మాది కూరగాయల కట్టింగ్ అండి. కొత్తగా పెట్టారా? మేమే చేసుకోవాలి కదా వంట అది ఇది. మిరపకాయ అన్న? మిరపకాయ అయితే సుదర్శన్ గాడే. అంత ఘాటుగా ఉంటాడా? లేదు, మనం తిన్నా మండిద్ది, వాడు మాటలు విన్నా మండిద్ది, అందుకని. నా బెండకాయ ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? బెండకాయ ఇంగ్లీష్ లో జెస్సీ ఫింగర్ అంటారా, జెస్సీ ఫింగర్ అంటారా. లేడీ ఫింగర్, జెస్సీ ఫింగర్. మన శ్రద్ధ శ్రద్ధ రే శ్రద్ధ పెదాలు దొండపుండు లాంటి పెదాలు. అబ్బా, మొత్తం కూరగాయల తోట ఉందా అక్కడ. మరి శేఖర్ మాస్టర్? శేఖర్ మాస్టర్ ఈయన పొద్దున ఇడ్లీలో కూడా మునక్కాయ చట్నీ తినొస్తాడు ఈ సెట్కి. మరి ప్రదీప్? ప్రదీప్ కూరగాయలు కదరా, అతను ఉప్పు. అది లేకపోతే ఏ కూర బాగుండదు, ఏ షో బాగుండదు అని అదే చెప్పదు. మరి దివ్య గురించి? దివ్య బీట్రూట్. మనం తప్పక బీట్ వేయాల్సిన ఒకే ఒక్క రూట్ అదే. అంతమంది చెప్పావు కానీ మరి నీ గురించి చెప్పు. నేను చిక్కుడుగాయరా. ఎందుకని? ఎక్కడ పడితే అక్కడ చిక్కేస్తుంటాను కదా. సరే అవన్నీ కాదన్నా, పెళ్లి చేసుకోన్నా. ఎన్ని రోజులు వంట చేస్తావు? పెళ్ళి వాట్సాప్ లో వరుస పెట్టి 20 మందితో చాట్ చేసినప్పుడు నో పెళ్లి. ఆల్రెడీ జరిగిపోయిన బర్త్డేకి మళ్ళీ బర్త్డే పార్టీ పేరుతో అమ్మాయిల్ని పిలిచినప్పుడు నో పెళ్లి. మేం కరువులో ఉన్నాం అయ్యా, ఇది పరిస్థితి అని మొరపెట్టుకుంటే నో పెళ్లి. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ వంట చేస్తుంటే లేస్తుందే. ఎంత చెప్పు, బ్యాచిలర్ లైఫ్ ఉండలేకపోతున్నాను నేను. బ్యాచిలర్ లైఫ్ అంటే వేస్ట్ కాదురా, బ్యాచిలర్ లైఫ్ అంటే బెస్ట్. ఈవెన్ గాడ్ మస్ట్ బి కమ్స్ ఫ్రమ్ ద బ్యాచిలర్ లైఫ్. చివరికి దేవుడైనా బ్యాచిలర్ లైఫ్ నుండే స్టార్ట్ చేయాలి. అలాంటి బ్యాచిలర్ కి పొట్టొస్తే క్యాలిక్యులేషన్, బట్టొస్తే క్యాలిక్యులేషన్, వాడి ఫోన్ లో చివరికి నెట్ వచ్చినా క్యాలిక్యులేషన్. ఇలా అయితే ఫ్యూచర్ లో బ్యాచిలర్స్ రూముల్లోనో పార్కుల్లోనో కాదు, మ్యూజియం లో పెట్టాల్సి వస్తుంది. వినా బ్యాచిలర్ నెట్ సెంటర్ నాస్తి, వినా బ్యాచిలర్ కర్రీ పాయింట్ నాస్తి, వినా బ్యాచిలర్ అమ్మాయిలకి రీఛార్జ్ నాస్తి, వినా బ్యాచిలర్ కకృతిన్నేవ నాస్తి. బ్యాచిలర్ లేకపోతే అమ్మాయిలకి రీఛార్జ్ లేదు, బ్యాచిలర్ లేకపోతే నెట్ సెంటర్ లేదు, బ్యాచిలర్ లేకపోతే కకృతరే మాటే లేదు. పెళ్ళైన మగాడికి ఆపదొస్తే అరగంట ఆలోచిస్తానేమో, బ్యాచిలర్ కు ఆపదొస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్. మాకు ఇంకా డైలాగులు ఉన్నాయి, వెళ్ళిపోతున్నాడండి ఎమోషనల్ గా. ఓ అన్నా, ఎమోషనల్ వెళ్ళిపోయా, ఇంకా ఉన్నాయి కదా. ఏది ఆవిడ రాలేదే పాపా? ఏది ఏది మాట అది ఇన్నాళ్ళ నుంచి దీనికోసమే కదా ఎదురు చూస్తాను. అది కాదు. ఏది మరి? ఆకలేస్తుంది. ఓరి బాబో, నువ్వు వచ్చిన ఎపిసోడ్ నుంచి ఆకలేస్తున్నా నాకు. ఏం మాట్లాడుతున్నావు? మా ఇంట్లో వంట చేసుకోవడానికి ఏం లేదు. వండడానికే రారా, ఏమన్నా వంట చేసి పెడతారా? మేము వండి పెడతాం, తిని పెడతాం, అన్నీ తెలుసు మాకు. అద్దె నీకేం కావాలి చెప్పు. ఏం వంట కావాలి? ఏదైనా పర్లేదండి, మీరు ఏం వండి పెట్టినా కూడా తింటాను. ఇంతే, నీకు వంట వచ్చా? నేను వేణీళ్ళు బాగా వండుతా. అబ్బో, సర్లే ఏదేమైనా ఈ ఎపిసోడ్ అయ్యేలోపు నీకు వంట అయితే చేసి పెడతాం, ఓకేనా? దా కూర్చో మాతో పాటు. అది నీ పక్కనుంది జెస్సీ, ఇంకొంచెం అటు జరగచ్చు నువ్వు. బాగున్నారా? చూడముచ్చడే. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా నేను వీడి గురించి తప్పుగా ఫీల్ అవునా. ఈ వారం మనం ఢీ జోడీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము రెట్రో థీమ్ 2.0. You are the star for this act. రెట్రో ద బెస్ట్ సాంగ్. అందమా అందుమా అందనంటే అందమా ఆడుమా
మీరు ఎవ్రీ టైం ఒక కొత్త ఛాలెంజ్ని తీసుకుని చేస్తారు. అది నాకు మీ ఇద్దరిలో చాలా ఇష్టమైన క్వాలిటీ. ఇద్దరు చాలా బాగా చేశారు. మా వైఫ్, మా బాబు, నేను, మా ఎక్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంట్రా ఫాడు పర్ఫార్మెన్స్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఇప్పటి వరకు ఇది మీ బెస్ట్ యాక్ట్. నార్త్ నుంచి అయ్యి ఈ స్టైల్ నేర్చుకుని ఇంత బాగా చేసినందుకు వెరీ గుడ్ ఫర్ శోభం. అన్నయ్య మర్యాదగా చెరువు పక్కన 2 గుంటలు నాకు ఇచ్చే అన్నయ్య. ఏంటి మమ్మీ ఎవడీడు? మర్యాదగా సిద్ధు అడిగిన 2 గుంటలు ఇచ్చే. నీ మొహం నిన్న అన్ని గుంటలు ఉన్నాయి, అందులో 2 గుంటలు ఇవ్వలేవా వాడికి? ఇందాకేమైందో తెలుసా? ఒక చిలక నన్ను పండు అనుకొని తిందామనుకుంది. తర్వాత అది గుల్లిపోయిన బండు అని తెలిసి తుపుక్కున ఊసేళ్ళి. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలకి రూపులే ఈ గిన్నెల ఏనమ్మో, కొంగు దాటి అన్నాలకి కోలాటాలే వేస్తుంటే. చాలా చాలా బాగా చేశారు. ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడా నాతో కాడా, నీగడంత నీదేలే నా పిల్లోడా. వాడు యాక్ట్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిలా పదానము, ఎల్లు రుచి కొంగు దాటి అన్నాలని కోలాటాలే వేస్తుంటే. అంటావా మామ అంటావా అమ్మాయి ఏం తాగుతారు? నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్. It was Fadu, it was blockbuster.